హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు గ్రేసెస్ గెలాక్సీ. సో లాస్ట్ పోస్ట్ చేసిన వీడియోలో నేను చెప్పాను కదా నాకు ఫీవర్ ఉందని. సో ఇంకా తగ్గలేదు, అలాగే ఉంది. నైట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకున్నా. నిన్నైతే నా పొజిషన్ ఎలా ఉందంటే ఇంకా ఇదే నాకు లాస్ట్ డే అనిపించింది. మా అమ్మతో మాట్లాడాలనిపించింది, కానీ మాట్లాడితే ఏడుస్తా ఖచ్చితంగా. అప్పుడు మా అమ్మ కూడా ఏడ్చేసింది. సో అందుకని ఇంటికి కూడా కాల్ చేయలేదు. నిన్న ఆఫ్టర్నూన్ ఫుడ్ తెచ్చేయడానికి కూడా ఎవ్వరు లేరు రూమ్లో. మా ఫ్రెండ్స్ ఏమో ఆఫీస్కి వెళ్ళిపోయారు, నాకేమో ఓపిక లేదు. సో ఎలకల కిందకెళ్ళి రసమన్నం తెచ్చుకొని తిందామని స్టార్ట్ చేశాను, బట్ అస్సలు ఓపిక లేదు, తినలేకపోయాను. ఇంకా అది పడేసి మళ్ళీ ఫ్రూట్స్ కట్ చేసుకొని పడుకొనే తిన్నాను. కూర్చొని తినేంత ఓపిక కూడా లేకుండా ఉండింది. తర్వాత ఇంకా లాగ్ ఆఫ్ చేసేసి పడుకున్నాను. ఫుల్ వేడిగా ఉండింది, బెడ్షీట్ కప్పుకున్నా కానీ ఇట్లా వేడి ఇట్లా పొంగుతున్నట్టు అనిపించింది, అంత హీట్ అయ్యింది. ఇంకా సర్లేని పడుకున్న. 4కు లేచాక కొంచెం ఓకే, బాడీ కొంచెం కూల్ అయ్యింది. సో ఈవినింగ్ మా ఫ్రెండ్స్ వచ్చాక క్లినిక్కి వెళ్ళాము. ఇంజెక్షన్ వేసాడు, దెబ్బకి ఫీవర్ అంతా వెళ్ళిపోయింది అన్నట్టు అనిపించింది. మీన్స్ ఇంజెక్షన్ వేయగానే చెమటలు పట్టడం స్టార్ట్ అయిపోయింది. సో అలా ఉంటే తగ్గుతుంది అన్నట్టే కదా. సో అలా అయ్యింది. ఇంకా ఇంజెక్షన్ వేయించుకొని పీజీకి వచ్చేటప్పుడు ఇడ్లీ తెచ్చుకొని తినేసా. ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే ఫ్రూట్స్ తిన్నా, క్యారెట్, కీరా. మళ్ళా ఆఫ్టర్నూన్కి రాగి సంకటి తినాలనిపించింది. కృతింగ రెస్టారెంట్ తెలుసు కదా మార్పల్లిలో, బాగుంటుంది ఇక్కడ రాగి సంకటి. చికెన్తో అయితే ఇంకా సూపర్ ఉంటుంది, బట్ మనం చికెన్ తినకూడదు కదా ఇప్పుడు. సో అందుకని రాగి సంకటితో విత్ చట్నీ ఇస్తారు, అది చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు పల్లీలతో చేస్తారు. సో ఆ చట్నీ ఇచ్చారు. సో ఇంకా ఈ మొత్తం నేను ఒకేసారి తినలేకపోయాను. సో అందుకని ఫస్ట్ హాఫ్ పెట్టుకొని అది తిన్నాను, మిగతాదేమో నైట్కి ఉంచుకున్నాం. మళ్ళీ నైట్ ప్రాబ్లం కదా ఫుడ్కి. సో అందుకని దీంతో పాటు గోంగూర పప్పు కూడా ఆర్డర్ పెట్టుకున్నాము. ఆర్డర్ పెట్టుకునే ముందు గూగుల్లో సెర్చ్ చేశాను, ఫీవర్ ఉన్నప్పుడు గోంగూర తినొచ్చా లేదా అని. తినొచ్చు, కూల్ చేస్తుంది బాడీ అని ఉంది. సో అందుకే గోంగూర చట్నీ కూడా ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంకా దాంతో ఈవినింగ్కి కొంచెం ఫుడ్తో కలిపి తిందామని ఉన్నా. ఫీవర్ అయితే ఎందుకు ఇలా వస్తుందో పోతుందో తెలీదు. ఆయనైతే బ్లడ్ టెస్ట్ చేయించుకోండి అని చెప్పారు. నాకు బ్లడ్ టెస్ట్ చేస్తే వెంటనే కళ్ళు తిరిగి పడిపోతాను. సో అందుకని బ్లడ్ టెస్ట్ వద్దు, 2 days మెడిసిన్స్ ఇవ్వండి, తగ్గకపోతే మళ్ళీ వస్తాను అని చెప్పాను. సో ఈ విషయం మాత్రం మా అమ్మకి చెప్పాను అనుకో, ఖచ్చితంగా ఏడుస్తుంది, ఇంటికి వచ్చేయమంటుంది. కానీ మనకి ఫీవర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అమ్మ గుర్తొస్తుంది కదా. అమ్మ అయితే బాగా చూసుకుంటుంది దగ్గరే ఉండి. లాస్ట్ వీడియో కూడా నేను ఇట్లా హెల్త్ బాగాలేదు ఫీవర్ అని చెప్తే మా అమ్మ కూడా చూస్తుంది నా యూట్యూబ్ వీడియోస్. వెంటనే కాల్ చేసింది వీడియో చూడగానే, ఏమైంది, ఎలా ఉంది, ఎన్ని రోజుల నుంచి అని, వెళ్ళి చూయించుకో అని. సో ఈ వీడియో కానీ చూసిందంటే ఖచ్చితంగా ఇంకా ఇంటికి వచ్చేయమని చెప్పింది. త్వరగా ఫీవర్ తగ్గాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.